హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ మసాలా కర్రీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీని స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 400 గ్రామ్స్ మష్రూమ్స్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ మష్రూమ్స్ని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు మనం ఈ మష్రూమ్స్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ సాల్ట్ను వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని తీసుకొని ఇలా బాగా నలిపి ఇందులో వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల పెరుగును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్లు కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టి 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 8 జీడిపప్పులను వేసుకోండి. అలాగే 2 మీడియం సైజ్ టమోటాలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి 1 చెక్క, 4 లవంగాలు, 2 యాలకులను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 ఉల్లిపాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇప్పుడు ఇందులోకి స్లైసెస్గా కట్ చేసిన 3-4 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారాన్ని వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీ స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఈ మసాలాలు మాడకుండా ఉండేందుకు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో జీడిపప్పు పేస్ట్ని వేసుకొని కలుపుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచి దీనిపై మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. 4-5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టి కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాలు ఫ్లేమ్ని హైలో ఉంచి ఇలానే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 3-4 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని కలుపుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై మూత పెట్టి మరో 2 నిమిషాలు కుక్ చేసుకోండి. ఫ్లేమ్ని లోలో ఉంచి కుక్ చేసుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి ఎంతో చక్కగా మష్రూమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.